గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నంబర్ 1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఈఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. సార్ 2023తో పోల్చుకుంటే 2024లో రియల్ ఎస్టేట్ రేట్స్ ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఏమైనా ఆ రియల్ ఎస్టేట్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయా? ఎలాంటి ప్లేస్లో కొనుక్కోవాలి, ఎలాంటి లొకేషన్ మేము ఎంచుకోవాలి బయ్యర్స్ అయితే? ఇందులో నీకు డౌట్ ఎందుకు వచ్చిందమ్మా? ఇప్పుడు మనిషి అన్న తర్వాత ఎవ్రీ ఇయర్ పెరుగుతారా తగ్గుతారా? పెరుగుతారు. మనిషి ల్యాండ్ ఒకటేనా సార్? ల్యాండ్ కాదు, నువ్వు కమర్షియల్ గా రేట్లు అడుగుతున్నావు. నేను ల్యాండ్ గురించి చెప్పు. ల్యాండ్ డెఫినెట్ గా పెరుగుతుంది, అగ్రీడ్. రేట్స్ కూడా పెరుగుతాయా? అది నా డౌట్ సార్, అది మిమ్మల్ని అడుగుతున్నాను. రేట్స్ డెఫినెట్ గా పెరుగుతాయి అంటిల్ అన్లెస్ దేర్ ఇస్ సంథింగ్ స్కామ్ లిటిగేషన్ లేకపోతే ఇల్లీగల్ ప్రాపర్టీస్ అయితే తప్ప. డెఫినెట్ గా ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ లాస్ట్ 10 సంవత్సరాల్లో అదే ఉంది. చూడండి మీరు, గ్రోత్ అవుతూ మినిమం 18 to 20% కంపల్సరీ గ్రో అయింది. కొన్ని దాఖలాల్లో ఎక్కువ శాతం కూడా పెరిగింది, 25-30% కూడా. ఓకే. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేఅవుట్. సో 223కి 224కి తేడా ఏంటంటే 23లో పాత గవర్నమెంట్ ఉండేది, 24లో కొత్త గవర్నమెంట్ వచ్చేది. మీరు న్యూస్ విన్నారు లేదు? రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే ఒక 2-3 స్టేట్మెంట్లు స్టాండర్డ్గా చెప్పారు. రియల్ ఎస్టేట్ నా పేటెంట్, నా కెరియర్ రియల్ ఎస్టేట్లో స్టార్ట్ చేశాను. నేను బ్రోకర్గా ల్యాండ్స్ కొన్నాను, ట్రేడింగ్ చేశాను. కోకాపేటలో 15 సంవత్సరాల ముందే ల్యాండ్ కొని విల్లాస్ కట్టాను. సో నాకున్నంత అనుభవం చాలా వరకు సీఎంస్ ఉండకపోవచ్చు. సో నేను ఫోకస్ చేసినంత రియల్ ఎస్టేట్ ఇంకెవరూ చేయలేకపోవచ్చు. నేను చేస్తాను, రియల్ ఎస్టేట్ని అతివేగంగా డబుల్ దూకుడుగా తీసుకెళ్తాను అని క్లారిటీ ఇచ్చారండి. ఆ స్టేట్మెంట్ అయిన తర్వాత మీకు ఇట్లాంటి డౌట్స్ ఏం రాకూడదు. ఎందుకంటే డెఫినెట్గా అండ్ ఆయన అన్న ప్రకారం కూడా చాలా వరకు పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే వచ్చేసినాయి. చిన్న క్వశ్చన్ సార్, మీరు ఇందాక అన్నట్టుగా ఆయన చాలా శారవేగంగా నేను రియల్ ఎస్టేట్ రంగాన్ని తీసుకొస్తాను అని చెప్పి అన్నారు. అంటే ఏ రకంగా సార్? అంటే ల్యాండ్ పెంచేస్తారా, లేకపోతే బయ్యర్స్ ని ఇబ్బంది పెడతారా, లేకపోతే సేలర్స్ ని ఇబ్బంది పెడతారా? ల్యాండ్ పెంచడానికి ఆయన దేవుడు కాదండి. ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటో తెలుసా మీకు? చెప్పండి. పాపులేషన్. 1 అకౌంట్ 2 అకౌంట్ 3 అకౌంట్ ఓపెన్ చేస్తూనే పోయినాం. మనం ఒకప్పుడు నెంబర్ 3 ఉండడు, నెంబర్ 2 ఉండడు, చైనాని బిడ్ చేసి నెంబర్ 1. మనకి ఏంటంటే మన ఇండియాలో ఒక మంచి పాయింట్ ఉంది, ఏదైనా నెంబర్ 1లో ఉంటారు. డయాబెటిక్స్ అయినా, బీపీ అయినా, పాపులేషన్లో అయినా, ఆస్తులుగైనా, ఎక్కడైనా మన నెంబర్ 1 పొజిషన్ కాంప్రమైజ్ కాం. అదే జబ్బుల్లో కూడా ఎందుకంటే మనం తినే స్పైసీ ఫుడ్ ఎవరు తిన్నారు. ఎగ్జాక్ట్లీ. సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ ఆంధ్ర అంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర వీరిద్దరిలో తినే స్పైసీ నాకు తెలిసి ఎవరు తినరు. రాజస్థాన్ మీరు వెళ్ళారు అనుకోండి, అసలు వాళ్ళు జైన్స్ గార్లిక్ కూడా వాడరు, ఆనియన్ వాడరు. అంటే వాళ్ళు చూడండి హెవీ లావ్ ఒబెసిటీ కనిపించవు మీకు. మన దగ్గర ఉన్నంత ఒబెసిటీలు ఇంకా అది ఎక్కడా ఉండదు, మీకు తెలుసు. ఫారెన్ లో చూసుకున్న ఉంటారు కానీ అంటే నేనేమన్నా మనం ఎంజాయ్ చేస్తాం. వీఆర్ ఫుడ్ ఈస్. ఇప్పుడు నేను గత 30 సంవత్సరాలు నేను 1/2 kg వేరియేషన్లో మెయింటైన్ చేస్తాను నా వెయిట్ని. 30 yearsలో పెరగకుండా కాపాడుకోవడం చాలా కష్టం. యాజ్ యువర్ ఏజ్ గ్రోస్, యాజ్ యువర్ ఆటోమేటిక్ యూ విల్ పుట్ ఆన్ వెయిట్. సో మనం తినేటోడు మహేష్ బాబు గారు చెప్తారు, ఆయన ఎవరో బిత్తర్ సత్య అడుగుతాడు, సార్ మీరు ఏం తింటారంటే నేను అన్నీ తింటాను, పద్ధతిగా తింటాను. సో నేను కూడా అదే ఫాలో అవుతాను, లిమిట్గా. అంటే మనకు దొరికింది కదా అని కుమ్మేయడం కాదు. ఒక మనకు బాడీకి ఎంత కావాలి, ఎన్ని క్యాలరీస్ కావాలనేది క్యాల్కులేట్ చేసుకుని తినాలి, అది లెక్క ప్రకారం. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, 2024లో డెఫినెట్గా దేర్ విల్ బి ఎ వెరీ ఫాస్ట్ హైక్ బై ఎండ్ ఆఫ్ ది ఇయర్, ప్రొవైడెడ్ ఏదైతే సీఎం గారు చెప్పారో ఆ స్టేట్మెంట్ థియరిటికల్ స్టేట్మెంట్స్ వచ్చేసాయి, అది ప్రాక్టికల్ అనుసరిస్తే డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు. ఎందుకంటే రాజకీయ నాయకులు అనేది ఈ సీఎం అయినా ఏ సీఎం అయినా రకరకాల స్టేట్మెంట్ చెప్తాం. ఓట్ల ముందు, ఎలక్షన్ ముందు ఒకటి చెప్తాం, ఎలక్షన్ తర్వాత చెప్తాం, మళ్ళీ ఎలక్షన్కి ఓటుకి వెళ్ళినట్టు మళ్ళీ చెప్తాం. సో 100 కమిట్మెంట్స్ ఇస్తే 10-20 నెరవేరు. ఇప్పుడు అంతమంది మీరు చూసుకుంటే ఎలక్ట్రానిక్ సిటీ, ఫార్మా సిటీ, ఫ్యాబ్ సిటీ, ఈ సిటీలు చాలా వచ్చినాయి. బట్ వచ్చిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. వచ్చాయి ఎప్పుడుగా దాని ఇష్టం వచ్చినప్పుడు. ORR కూడా ఎన్ని రోజులు పట్టింది, RRR స్టార్ట్ అయింది. సో ఈ డెవలప్మెంట్ అంటే అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ ప్లాన్లో మాత్రం ఒకప్పుడు మన దగ్గర 2008-2031 HMDA హైదరాబాద్ ప్లాన్ అని పెట్టారు. HMD అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాగానే ఏం చేశారంటే దాన్ని తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ 2050. అంటే 2050కి ఎలా ఉండాలి మన ప్లాను అనేది ఇప్పుడే ఫోర్కాస్ట్ అంటారు. ఫోర్కాస్ట్ చేసి దాన్ని ప్రొజెక్ట్ చేయమని ఆల్రెడీ సంబంధిత అధికారులకి
ఆదేశాలు ఇవ్వడం అయింది. ఆల్రెడీ కన్సర్న్ అధికారులు వర్క్ చేస్తున్నారు. ఆ ప్లాన్ ఒకసారి వచ్చేంత ప్లాన్లు ఏముంటాయంటే ఆయన ఉద్దేశంలో హైదరాబాద్లో ఒక వెస్ట్ జోన్ కాదు మన ప్లాను, తెలంగాణలో అన్ని మేజర్ సిటీస్ లైక్ ఇప్పుడు నిజామాబాద్, వరంగల్, ఖమ్మం కూడా ఇక్కడే వస్తుంది కదా, అట్లా మిగతా పటాన్చేరు కానీ, సంగారెడ్డి కానీ, రంగారెడ్డి కానీ, సైబరాబాద్ ఇవన్నిట్లు కూడా కలిసి చేయమన్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎంటైర్ తెలంగాణని 3 భాగాలుగా విభజించారు. అప్ టు ORR ఔటర్ రింగ్ రోడ్ అనేది అర్బన్ ఏరియా, అట్లానే ఫ్రమ్ ORR టు RRR ఈజ్ సబర్బన్ ఏరియా, ఫ్రమ్ RRR టు తెలంగాణ బార్డర్ ఈజ్ కాల్డ్ ఎస్ రూరల్ ఏరియా. సో 3 భాగాలు వచ్చి 3టిని డెవలప్ చేయమంటున్నారు ఆయన. అదేవిధంగా లుక్ ఈస్ట్ అని ఈస్ట్ జోన్లో డెవలప్ చేయమన్నారు. అట్లానే మిగతా జోన్లు కూడా అంటే ఏం డెవలప్ చేయమన్నారు. ఇప్పుడు చూసుకుంటే మీకు తెలుసో లేదో, ఐటీ ఇండస్ట్రీలో మొత్తం ఇండియాలో 50 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంతమంది? 50 లక్షలు. 50 లక్షల్లో 10 లక్షలు దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, 10 లక్షలు ఫ్రమ్ బెంగళూరు, మిగతా వాళ్ళు 30 లక్షలు కలిపి మిగతా 28 రాష్ట్రాలు. అంటే మనం ఎంత 40% 2 సిటీలు. ఈ 10 లక్షల మందిలో ఈస్ట్ జోన్ నుండి 3 లక్షల మంది ట్రావెల్ చేస్తారు రోజు. అంటే 30% ఆఫ్ ది క్రౌడ్. అదే అక్కడ ఈస్ట్ జోన్ డెవలప్ చేస్తాం అనుకోండి, 30% అనేది అక్కడే ఉంటారు కదా, ఇంకో 5-10% అటు యాడ్ అవుతారు అక్కడ దగ్గర ఏరియాలు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉప్పల్లో మీ ఇంటి దగ్గర నుండి ఇంకా ఎక్కడ చౌటు ఉప్పలు, ఎక్కడ పోచారం, అక్కడెక్కడ నుండో వస్తున్నారు, కానీ అది తగ్గుతుంది. సో ఆయన ఐడియా ఏంటంటే తెలంగాణ బార్డర్ నుండి సిటీకి రావాలంటే ఇప్పుడు 4-5 గంటలు పడుతుంది. కానీ ఆయన ప్లాన్ ORR RRR కంప్లీట్ ఫుల్ స్వింగ్లో అయిపోయినప్పుడు 1.5 to 2 అవర్స్లో వస్తారు. సో దట్స్ ది ప్లాన్. ఆ విధంగా అయితే ఆటోమేటిక్గా పాపులేషన్ అనేది అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ప్లేస్ అంటే ఏం పెట్టమన్నారైనా మెగా టౌన్షిప్స్, సాటిలైట్ టౌన్షిప్స్, ఫార్మా క్లస్టర్స్, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఐటీ పార్క్స్, SCZ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, అట్లా కావాల్సిన ఇప్పుడు రైల్వే స్టేషన్, మెట్రో, MMTS, ఇప్పుడు కొంతమంది బుల్లెట్ ట్రైన్స్ అంటున్నారు ఎక్కడెక్కడ నుండో, ఇప్పుడు వందే భారత్ వచ్చింది, ఎంత కాస్ట్లీ, ఎంత స్పీడ్గా వెళ్తుంది, స్టేజెస్, అట్లా ఇవన్నీ కూడా డెవలప్ అయ్యామంటే పబ్లిక్ అక్కడ రావాల్సిన బయట నుండి రోజు మనకి సంవత్సరానికి దాదాపు కొన్ని లక్షల మంది హైదరాబాద్లో కొత్తగా సెటిల్ అవుతున్నారు. కొత్తగా ఇప్పుడున్న పాపులేషన్ కాకుండా కొత్తగా వచ్చి సెటిల్ అయిపోతుంది. నేను హైదరాబాద్ అంత బాగుంటుంది. హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పీపుల్ కల్చర్ కానీ, లివింగ్ కల్చర్ కానీ, టెంపరేచర్స్ కానీ, న్యాచురల్ కండిషన్స్ కానీ, ఎస్పెషల్లీ ఫుడ్ చీప్లీ అవైలబుల్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్. రాజస్థానీ, గుజరాతీ, మార్వాడి, తెలుగు, హిందూ, బెంగాలీ అన్ని ఫుడ్స్ ఉంటాయి మన దగ్గర. చాలా స్టేట్స్లో అట్లా ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటే కనుక 2024లో రేట్స్ మాత్రం డెఫినెట్గా బాగుంటాయి. అండ్ 20% పెరుగుతుందా 30% పెరుగుతుందా చెప్పడం కష్టం. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బూమ్ అరౌండ్ ది రియల్ ఎస్టేట్. అండ్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఎవరైనా పెట్టుకోవాలంటే దిస్ ద బెస్ట్ టైం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. ఏ ఏరియాలో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ రేట్లో పెట్టాలి, ఫామ్ ప్లాట్ కొనాలా, లేకపోతే రెసిడెన్షియల్ ప్లాట్ కొనాలా, కమర్షియల్ ప్రాపర్టీ కొనాలా, అప్రూవ్డ్ కొనాలా, అప్రూవల్ లేకుండా కొనాలా, ఏం అప్రూవల్స్ ఉండాలి, ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదిస్తే వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వబడతాయి. ముఖ్యంగా మీ ఇన్వెస్ట్మెంట్ రియల్టర్ ఆప్షన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అనే సెల్ ఉంది. ఆ సెల్లో ఏం చేస్తుంటే మా మెయిన్ ఫోకస్ ఎవరైనా డబ్బులు పెట్టుకుంటే సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్, అప్రిషియేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఈ 3 మీద ఫోకస్ చేసి మీ పిండికి వెళ్తే రేటు మీ బడ్జెట్ బట్టి ఏ ఏరియా సూటబుల్, ఎక్కడ సూటబుల్, ఏ రేట్లో అనేది మేము సజెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.